ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. మనం బ్రతికే బ్రతుకు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉందా అని మనల్ని మనం ఆత్మ పరీక్షణ చేసుకునే బిడలుగా ఉండాలండి. ఈ లోకంలో మనం చూసుకున్నప్పుడు మనుషులైతే మనల్ని శపిస్తూ ఉన్నారా, మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారా అని మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. మంచి వాళ్ళకి శత్రువులు ఉంటారు, చెడు వాళ్ళకి ఇంకా ఎక్కువ శత్రువులు ఉంటారు. మనం మంచిగా ఉన్నా మనకు శత్రువులు ఉంటారు, చెడు చేసినా కూడా శత్రువులు ఇంకా ఎక్కువగా ఉంటారు. మనం ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా మనం బ్రతుకుతూ ఉంటామో, సత్యం పక్కన మనం నిలబడుతూ ఉంటామో, ఈ లోకంలో మనం బ్రతికేదానికి దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటాడండి. లేకుంటే మనం బయటికి వెళ్ళి క్షేమంగా ఇంటికి రావాలని అంటే మనకి దేవుని యొక్క కాపుదల ఉండదు. మనకు ప్రాణం ఉన్నా కూడా చేతులు ఇరిగి, కాళ్ళు ఇరిగి, లేదా పెరాలసిస్, స్ట్రోక్ వచ్చి, లేదా వేరే జబ్బులుండి మనము మరణ పడకల మీద, అంటే ఒట్టి ఆత్మ ఉంటుంది, శరీరంలో మాట్లాడగలుగుతాం, తినలేని పరిస్థితుల్లో ఉంటాం, మనము బెడ్ మీద పనుకొని ఉంటాం. అది ఉన్నా కూడా మనకు వ్యర్థమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ఈ లోకంలో ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నామా, లేదా ఇతరుల్ని మనం తొక్కివేసి మనం పైకి రావాలని చూస్తున్నాము? దేవుని వాక్యం ఒకటే సెలవిస్తుంది, తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడునని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనల్ని మనం తగ్గించుకొని ఉన్నామా, లేదా హెచ్చింపబడుతున్నామని మనల్ని మనం ఆత్మ పరీక్షణ చేసుకునే బిడలుగా ఉండాలి. కాబట్టి మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మేము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించండి. ఈ లోకంలో ఎటువైపు పోయినా కూడా సాతాను శోధనేనయ్యా. ఈ లోకంలో ఎటువైపు పోయినా కూడా చేసి మేము గాయపడుతుంటాం. నరకం, పాతాళం, కటిక చీకట్లోకి వెళ్ళేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడుతున్నాం. చేసి ఈ లోకంలో ఉండేటువంటి జీవితాలు మాకు ఉండకుండా మీ వాక్యానుసారంగా, మీ చిత్తానుసారంగా, మీ ప్రణాళిక చొప్పున ఈ లోకంలో మేము బ్రతికి అంచెలంచెలుగా ఆశీర్వదింపబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా మేము ఉండేది కాకుండా ఇతరులను కూడా సర్వసత్యంలోకి నడిపించే బాధ్యతని మీరు మాకు ఇచ్చారు. అయితే ఆ బాధ్యతని, మా పరుగును మేము కడముట్టించుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. అనేక మంది దేవుని సేవకులను చూసుకున్నప్పుడు తొట్టిల్లుతున్నారు, మేమైతే తొట్టిల్లకుండా దృఢంగా, స్థిరంగా, బలంగా, దృఢంగా నిలబడే శక్తిని దయచేయమని, సాధారణ శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయమని, ఈ వాక్యం పెట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని, ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వింతలిచ్చిన నా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.